మూడు పెద్ద కంపెనీలు ఈ ఇయర్ లో ఓపెన్ అయినాయి. మీరు చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు షార్ట్స్ వేసుకొచ్చి ఒక సెలూన్ ఓపెన్ చేశారు. ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టిట్యూన్స్ లో వీక్ చేసే విధంగా, తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా, ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం, పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయటం కూడా బాధేస్తుంది. ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టిట్యూన్స్ లో వీక్ చేసే విధంగా, తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా, ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం, పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయడం. నేను శ్రీకాంత్ గారు, సీతారత్నం గారు అబ్బాయి చేసేటప్పుడు ఇద్దరం కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి, యాక్టింగ్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వైఫ్ అండ్ హస్బెండ్ గా యాక్ట్ చేస్తాం. మరి దీంట్లో నేను బాస్ గా యాక్ట్ చేయడం జరిగింది. నాకు ఛాన్స్ దొరికింది శ్రీకాంత్ గారిని ఏడిపించడానికి. నిజంగా చాలా ఎంజాయ్ చేసాం షూటింగ్ లో. మరి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు చాలా చక్కగా చేశారు. అండ్ చాలా ధైర్యం చేసి శ్రీకాంత్ గారి దగ్గర పాట పాడిచ్చారు. నిజంగా ప్రొఫెషనల్ సింగర్ లాగే చాలా అద్భుతం.